హాయ్ మై డియర్ రోడీ బాయ్స్ అండ్ గర్ల్స్, పలకరింపులు సార్లే కానీ మ్యాటర్లోకి రారా అంటారా? సలబడు దేవరా సలబడు. ఈ దేవర అడిగినాడంటే చెప్పినాడు అని అర్థం. అదే చెప్పినాడంటే ఎలా ఉంటుందో ఆ దేవర చూపించినాడు. ఇక ఈ దేవర కూడా చూపిస్తాడు వినుకోవడం వల్ల. మాట తప్పని బిగ్ బాస్ చేస్తానన్న ప్రయత్నం చేతిలో పట్టుకొని వినమ్రంగా కొంతమంది చిన్న రోడీలని, అదేనండి ఆకు రోడీలు ఉంటారు కదా, రైట్ హ్యాండ్లు లెఫ్ట్ హ్యాండ్లు అంటారు కదా, వాళ్ళనమాట. అయితే మొదటి ఈమెయిల్ చేయండి అంటూ ఇద్దరు సభ్యులకి తన చేతితో రాసిన లెటర్స్ ఇవ్వడానికి పంపిస్తారు బిగ్ బాస్. కానీ పోరి ఎవడు పడితే వాడు రావడానికి, ఎవడు పడితే వాడు చెప్పడానికి ఇది బిగ్ బాస్ హౌస్ కాదు, కావ్య హౌస్ అంటూ గెట్అవుట్ అంటుంది. ఇక రెండో యాక్షన్ బ్లాక్మెయిల్కి కొడతారు బిగ్ బాస్. తప్పకుండా రావాల్సిందేనంటూ ఆఫర్స్ని రెస్ట్రిక్ట్ చేస్తామని ఫోర్స్ చేస్తారు. కానీ పిల్ల ఎంతకి తగ్గకపోవడంతో సెల్ఫ్ రెస్పెక్ట్, ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ అంటూ చేసిన తప్పుకి సారీ చెప్పి రావాలనిపిస్తే రావమ్మా, లేకపోతే లేదు అంటూ సలబడిపోతాడు. ఇక కావ్య పాప అయితే మనసులో ఉన్నది చెప్పాలని ఉన్నది కానీ లోపలికి రాలేనే ఇలా అంటూ బాధపడుతూ తన పాటని మాట రూపంలో ఒక లెటర్లో రాసి బిగ్ బాస్కి ఇస్తుంది. తన ప్రేమ ఇష్క్ కాదల్కి ఇవ్వమని రిక్వెస్ట్ చేస్తూ. ఇక ప్రేమ అంటేనే బాధ, బాధ అంటేనే ప్రేమ, ఆ బాధకు మందు మళ్ళీ ప్రేమే కదా అంటూ బిగ్ బాస్ కూడా 4 చుక్కలు కన్నీళ్లు కార్చి దేవుడు వరమందిస్తే నేను మిమ్మల్నే కలపాలనుకుంటాలే అంటూ ఫైనల్గా ఒక సొల్యూషన్కి అయితే వచ్చాడు. పిలిచాం, గొంతులు అరిగేలాగా పిలిచాం, రాకపోతే మేమేం చేయలేం, మీరైనా వస్తారని చూస్తారని కోరుకుంటున్నాం అంటూ ఇక సెలవు అంటూ కావ్యాన యాతి ఫ్యామిలీసే కామ్ చలాదో అన్నారు బిగ్ బాస్.